హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా కూడా 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పార్లమెంటరీ నివేదిక ఒకటి ఆందోళన కలిగిస్తూ ఉంది. దేశంలో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 368వ పార్లమెంటరీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ప్రాథమిక, సెకండరీ పాఠశాలలో ఖాళీల సంఖ్య అధికంగా ఉందని తెలియజేసింది. వీటిలో 7.5 లక్షల పోస్టులు ఫౌండేషన్ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయని చెప్పింది. ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయకపోతే దీర్ఘకాలిక పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించింది. ఖాళీలు కేవలం గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాలేదని, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో కూడా 30 నుంచి 50% ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని ఎత్తి చూపింది. శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు సిబ్బందితో నెట్టుకొస్తున్నారని, దీనివల్ల విద్యలో నాణ్యత దెబ్బతింటుందని తెలియజేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి కేటగిరీలకు రిజర్వేషన్లను సక్రమంగా వర్తింపజేయడం లేదని పార్లమెంటరీ నివేదిక వివరించింది. జూన్ నాటికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ 54% గ్రూప్ ఏ పోస్టులు, 43% గ్రూప్ బి పోస్టులు, అలాగే 89% గ్రూప్ సి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేసింది. 2019 నుంచి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరగడం లేదని చెప్పేసి కూడా గుర్తు చేసింది. దీంతో ఆ సంస్థ విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలను సమర్థవంతంగా నియంత్రించలేకపోతుందని, సమన్వయం లోపిస్తుందని చెప్పింది. నూతన రెగ్యులేటరీ ప్రతిపాదనలను కూడా నివేదిక తప్పుపట్టింది. ఉపాధ్యాయ విద్య అవసరానికి మించి కేంద్రీకృతం కావడంపై మరి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇది మొత్తం మీద ఇంచుమించు 10 లక్షల పోస్టులు, టీచర్ పోస్టులు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయంటే ఆలోచించండి. ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయో మనకి దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా 30 నుంచి 50% ఉపాధ్యాయ పోస్టులు మరి జవహర్ నవోదయ కేంద్ర విద్యాలయాలు కావచ్చు, లేకపోతే జవహర్ నవోదయ విద్యాలయాల్లో కూడా 30 నుంచి 50% ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలియజేసింది. ఇక రిజర్వేషన్స్ కూడా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే పీడబ్ల్యూడి కేటగిరీలకు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదని చెప్పేసి కూడా చెప్పింది. ఇకపోతే జూన్ నాటికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 54% గ్రూప్ ఏ పోస్టులు, 43% గ్రూప్ బి పోస్టులు, 89% గ్రూప్ సి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఎన్సిటిఈ కూడా చెప్పింది. ఇక 2019 నుంచి అసలు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు అనేవి జరగడం లేదని చెప్పేసి కూడా తేటతెల్లంగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం మీద టీచర్ల యొక్క ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఒక రకంగా ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నాణ్యమైన టీచర్లు లేకపోతే విద్య కుంటుపడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.